హలో అండి. అందరికీ నమస్తే. లోకేష్, నా కాన్సంట్రేట్, నా ఛాలెంజ్, నా టార్గెట్ నువ్వే స్నిగ్ధ. నీ గురించి చాలానే చెప్పారు. నిన్ను నా లవ్లో పడేసి లోకేష్ నువ్వు గ్రేట్ అని నా ఫ్రెండ్స్ దగ్గర అనిపించుకుంటాను. స్నిగ్ధ వెళ్ళిన వైపే చూస్తూ ఆలోచిస్తున్న లోకేష్ భుజంపై చేయి పట్టంతో ఉలిక్కిపడి చూస్తాడు. ఎదురుగా శివ నవ్వుతూ చూడటం తప్ప నువ్వేమీ చెయ్యలేవురా. తనని లవ్లో పడేయటం అసాధ్యం. ఇప్పుడే ఛాలెంజ్ వెనక్కి తీసుకో. కనీసం క్లాస్లో నీ పరువైన నిలబడుతుంది అంటాడు. లోకేష్ నవ్వి, మీరంతా దానిని అలా పొగుడుతుంటే నాకు ఇంకా గట్టిగా పట్టొస్తుంది. చూస్తూ ఉండు, మీ అంచనాలు అన్నీ తప్పు అని నిరూపిస్తా. దాని క్యారెక్టర్ బ్యాడ్ అని ప్రూఫ్ చేస్తాను అని విసురుగా ఇటు తిరిగేసరికి స్నిగ్ధ కనపడదు. లోకేష్, ఛ, నీ వల్ల అది మిస్ అయింది అన్నాడు. శివ నవ్వి, చెప్పినా వినడం లేదు నువ్వు, నీ ఇష్టం అని వెళ్ళిపోతాడు. లోకేష్ బైక్లో స్నిగ్ధ వెళ్ళిన దారినే వెళ్తూ ఉంటాడు. కానీ స్నిగ్ధ కనబడదు. స్నిగ్ధ, శౌర్య బైక్లో ఇంటికి వస్తూ ఉంటారు. శౌర్య, ఎలా ఉంది ఫస్ట్ డే కాలేజ్, మీ ఫ్రెండ్స్ అందరూ వచ్చారా అన్నాడు. స్నిగ్ధ, హా, అంతా బాగుంది బావా, కానీ అని ఆగింది. శౌర్య కనుబొమ్మలు ముడిచి అద్దంలో స్నిగ్ధను చూస్తూ, కానీ ఏంటి స్నిగ్ధ, ఏమైంది, ఎనీ ప్రాబ్లం అని అన్నాడు. స్నిగ్ధ, ప్రాబ్లం ఏమీ లేదులే బావా, అంతా బాగుంది, నా డ్రెస్సింగ్ బాగుంది అని ఫ్రెండ్స్ కాంప్లిమెంట్ ఇచ్చారు అని అంది. శౌర్య స్నిగ్ధను మిర్రర్లో చూస్తూ చాలా బాగుంది అన్నాడు. ఇద్దరు మాట్లాడుతుండగానే ఇల్లు వచ్చేస్తుంది. స్నిగ్ధ ఫ్రెష్ అయి వచ్చి లంచ్కి కూర్చుంటుంది. బుజ్జమ్మ స్నిగ్ధ ప్లేట్ పెడుతూ పక్కనే ఇంకో ప్లేట్ కూడా పెట్టడం చూసి స్నిగ్ధ, అదేంటి బుజ్జమ్మ, బావ అన్నం తినలేదా అనంది. బుజ్జమ్మ, లేదమ్మా, రమ్మని పిలిచాను, తర్వాత తింటాను అన్నారు అంది. స్నిగ్ధ, సరే, తను కూడా రాని అయితే అని అంది. వచ్చేసాలే బుజ్జమ్మ, నువ్వు వడ్డించు అంటూ వచ్చి శౌర్య కూర్చుంటాడు. ఇద్దరూ కలిసి భోజనం చేస్తుంటారు. శౌర్య, స్నిగ్ధ, నేను 2 రోజుల్లో ఒక కేసు పని మీద విజయవాడ వెళ్ళాలి అని అన్నాడు. స్నిగ్ధ అన్నం తింటూ నార్మల్గా హా సరే బావా అంటుంది. శౌర్య, నన్ను మిస్ అవుతానని కొంచెం కూడా ఫీల్ అవ్వడం లేదు అని అనుకుని రావడానికి 2-3 రోజులు పడుతుంది అన్నాడు. స్నిగ్ధ, పర్లేదు బావా, 2-3 రోజులు కాకపోతే వారం రోజులు ఉండు, నీ పని పూర్తి చేసుకోనరా, ఎందుకు ఆలోచిస్తున్నావు అంది. శౌర్య, నీ గురించే స్నిగ్ధ, నువ్వు ఒక్కదానివే ఇక్కడ ఉండలేవు కదా అని అన్నాడు. స్నిగ్ధ, మమ్మీ దగ్గరికి వెళ్తా బావా, మన మ్యారేజ్ అయినప్పటి నుండి అస్సలు వెళ్ళలేదుగా, కాలేజీలో డాడీ డ్రాప్ చేస్తాడు, నానమ్మ తాతయ్య అందరినీ మిస్ అవుతున్నా బావా, ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తుంది. శౌర్య ఆలోచిస్తూనే సరే స్నిగ్ధ అంటాడు. 2 రోజుల తర్వాత శశి ఫోన్ చూసుకుంటూ 2 రోజులవుతుంది వీడితో చాట్ చేసి విష్ చేద్దాం అనుకుని ఎఫ్బీ ఓపెన్ చేస్తాడు. ఆల్రెడీ దీపు హాయ్ శశి, హౌ ఆర్ యూ అని మెసేజ్ చేస్తుంటుంది. శశి వెంటనే ఫైన్ దీపు, నువ్వెలా ఉన్నావురా అంటాడు. నువ్వెలా ఉన్నావురా అని అన్నాడు. దీప్తి, ఫైన్ శశి, 2 రోజుల నుండి ఏమైపోయావు, ఆన్లైన్లోకి రానే రాలేదు, మెసేజ్ చేసినా రిప్లై లేదు అంది. శశి, హెవీ వర్క్ దీపు అంటాడు. దీప్తి, డాక్టర్ కదా, చాలా కష్టపడాలి అంది. శశి, అవును, అదే నువ్వు బీటెక్ ఫైనల్ ఇయర్ కదా, నెక్స్ట్ ఇయర్ జాబ్లో జాయిన్ అవుతావు, బట్ నా స్టడీ ఫినిష్ అయ్యేదానికి ఇంకా 1 ఇయర్ పడుతుంది అంటాడు. దీపు, నిజమే, కానీ ఆ తర్వాత అంతకు 10 సంపాదించేవా అనంది. శశి, సంపాదించవచ్చు దీపు, బట్ నా ఏమంతా సంపాదన కాదు, ఆశ్రమంలోని పిల్లలకు ఉచిత వైద్యం అందించడం, అన్ని రకాల మేజర్ సర్జరీస్ కూడా వాళ్ళకు ఉచితంగా అందించాలి అని అన్నాడు. దీపు, గొప్ప ఆలోచన శశి, కానీ నీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది అనంది. శశి, ఎందుకంటే మా పేరెంట్స్ ఇద్దరు అనాథలే, అంతేకాదు డాడీ డాక్టర్, అది తన అంబిషన్, కానీ మనీ ప్రాబ్లం వలన తను ట్రీట్మెంట్ చేయడం తప్ప అంతకు మించి చేయలేకపోయాడు. అందుకే తన డ్రీమ్ నేను ఫుల్ఫిల్ చేయాలని, అంటే నేను ఒక్కడనే కాదు, మా డాడీ ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లలు మొత్తం ఒక 10 మెంబర్స్ దాకా ఉన్నాము. దీపు, అంతా విని నీ ఫ్రెండ్షిప్ దొరకడం నాకు ఒక వరం శశి, ఈ వరాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటా, నేను నిన్ను ఎక్కువ డిస్టర్బ్ చేయనులే, నీకు వీలున్నప్పుడే నాతో మాట్లాడు అనంది. శశి, పర్లేదు దీపు, నీ వలన నేను డిస్టర్బ్ అవ్వను, ఇంకా హుషార్తో ఎక్కువ కష్టపడగలను, నీతో 2 రోజులు మాట్లాడకపోతేనే ఏదో డల్గా ఉంది అని అన్నాడు. దీపు, కదా, నాకు అలాగే అనిపిస్తుంది శశి అనంది. శశి
స్మైలీ ఇమోజీ పంపుతాడు. ఇద్దరు కాసేపు చాట్ చేసుకుంటారు. సాయి ఆఫీసులో వసంత్ ఎదురుగా కూర్చొని ఉంటాడు. వసంత్ సాయి చేసిన ప్రాజెక్ట్ ఫైల్ చూసి సంతృప్తిగా ఫైల్లోంచి తల ఎత్తి నవ్వుతూ ఫైల్ని సాయి చేతికిస్తూ, వర్క్ చాలా బాగా చేస్తున్నావు సాయి. నేను నీ దగ్గర నుండి ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా బాగా చేశావు సాయి. కీప్ ఇట్ అప్. నెక్స్ట్ ప్రాజెక్ట్ కు నువ్వే టీమ్ లీడర్వి అని అన్నాడు. సాయి, సార్ అప్పుడే నా మీద ఇంత పెద్ద బాధ్యతనా అంటాడు. వసంత్, నీ వర్క్ మీద కాన్ఫిడెన్స్ సాయి. అంతకు మించి నీ మీద నమ్మకం వచ్చింది కాబట్టే నీకు ఆ బాధ్యత అప్పచెప్తున్నా అన్నాడు. సాయి, థ్యాంక్ యూ సార్, నీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను అని ఫైల్ని తీసుకుని హ్యాపీగా బయటికి వస్తాడు సాయి. సమీరా సాయితో, కంగ్రాచులేషన్స్ సాయి, నెక్స్ట్ ప్రాజెక్ట్ కి నువ్వే టీమ్ లీడ్ గా బాధ్యతలు తీసుకుంటున్నందుకు అంటూ షేక్ హ్యాండ్ ఇస్తుంది. సాయి షాకింగ్ గా నీకు ఈ విషయం అని ఆశ్చర్యపోతాడు. సమీరా, నేను సార్కి పిఎన్ సాయి, నీకు ఈ టీమ్ లీడ్ గా ప్రమోట్ చేసిన లెటర్ టైప్ చేసింది నేనే కదా అని అంది. సాయి, ఓ అంటే సార్ ఆల్రెడీ డిసైడ్ చేసుకున్నారా అని అన్నాడు. సమీరా నవ్వుతూ, ఆల్ ద బెస్ట్ సాయి, సార్కి నీ మీద వచ్చిన నమ్మకాన్ని ఎప్పటికీ పోగొట్టుకోకు అని అంటుంది. సాయి, థ్యాంక్స్ సమీరా అని తన సీట్ దగ్గరికి వెళ్లి కూర్చొని ఈ సంతోషం స్నేహతో పంచుకోవాలి అని అనుకొని స్నేహకు ఫోన్ చేయాలని ఫోన్ తీసుకొని చూస్తాడు. ఆల్రెడీ స్నేహ దగ్గర నుండి మిస్డ్ కాల్ చూసి బాస్ దగ్గరికి వెళ్లేటప్పుడు ఫోన్ ని సైలెంట్ లో పెట్టుకున్నందున తన ఫోన్ రింగ్ వినపడలేదు అని అనుకుంటూ ఫోన్ చేస్తాడు. స్నేహ వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి, సాయి చాలా హ్యాపీగా ఉన్నట్లున్నావు, ఏంటి విషయం అనంది. సాయి, హే ఎలా తెలుసుకున్నావే, నిజంగానే నేను చాలా హ్యాపీగా ఉన్నా స్నేహ అంటాడు. స్నేహ నవ్వుతూ, కొన్ని అలా తెలిసిపోతుంటాయి సాయి అనంది. సాయి, నీ ఓవర్ యాక్షన్ చాలమ్మా, నేను ఈ టైంలో ఎప్పుడు ఫోన్ని టచ్ కూడా చేయను, బిజీ వర్క్ లో ఉంటాను. అంత బిజీలో కూడా ఫోన్ చేశాను అంటే సంథింగ్ ఏదో ఉంది. అది బ్యాడ్ న్యూస్ అయితే అనవసరంగా నీకు చెప్పి నిన్ను బాధ పెట్టను. సో అది హ్యాపీ న్యూస్, అలా తెలుసుకున్నావు అంతేగా అని అన్నాడు. స్నేహ మనసులో అన్ని ఆలోచనలు నాకు రాలేదు సాయి, నీ ఫోన్ రింగ్ రాకనే నువ్వు హ్యాపీగా ఉన్నట్లు నా మనసుకు తెలుస్తుంది. అందుకే నేను నీకు కాల్ చేశా, కానీ నువ్వు లిఫ్ట్ చేయలేదు అని అనుకొని అయి ఉండొచ్చు, కానీ ఇంతకు హ్యాపీ న్యూస్ ఏంటో చెప్పు అని అంది. సాయి, నెక్స్ట్ ప్రాజెక్ట్ కి నేనే టీమ్ లీడ్ని అని అంటాడు. స్నేహ, ఓ సూపర్ సాయి, నీ ప్రాజెక్ట్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సాయి అంది. సాయి, థ్యాంక్స్ స్నేహ, నేను మళ్ళీ కాల్ చేస్తాను, బాయ్ అంటాడు. స్నేహ బాయ్ సాయి అని పెట్టేస్తుంది. స్నిగ్ధ తన రూమ్ లో చదువుకుంటూ ఉంటుంది. శౌర్య రూమ్ దగ్గరికి వచ్చి లోపలికి వెళ్ళబోయి చదువుకుంటున్న స్నిగ్ధాను చూసి గుమ్మం దగ్గరే ఆగుతాడు. బుగ్గ మీద చేయి పెట్టుకొని కాన్సన్ట్రేట్ గా చదువుతూ మధ్య మధ్యలో రాసుకుంటూ ఉన్న స్నిగ్ధాను చూస్తూ అలాగే గుమ్మం దగ్గర నిలబడి మైమరిచి చూస్తుంటాడు శౌర్య. కాన్సన్ట్రేట్ గా చదువుతున్న స్నిగ్ధ యథాలాపంగా గుమ్మం వైపు చూసి అక్కడ శౌర్య ఉండటంతో పైకి లేచి, అక్కడే నిలబడ్డావేం, లోపలికి రా బావా అనంది. స్నిగ్ధానే మైమరిచి చూస్తున్న శౌర్యకి స్నిగ్ధ మాటతో ఉలిక్కిపడి లోపలికి వస్తూ, కాన్సన్ట్రేట్ గా చదువుతున్నావు, డిస్టర్బ్ చేయడం ఎందుకని అని అన్నాడు. స్నిగ్ధ ఏమన్నా మాట్లాడాలా, కూర్చో బావా అని తను జరిగి తను కూర్చుని ఉన్న చైర్ని చూపిస్తుంది. శౌర్య, పర్లేదు స్నిగ్ధ, నేను విజయవాడకి వెళ్ళాలి అన్నాను కదా, రేపు మార్నింగ్ జర్నీ, ఇప్పుడే రెడీ అయ్యావంటే ఇప్పుడు ఇంటికి వెళ్ళి రేపు మార్నింగ్ నేను విజయవాడ వెళ్తాను అంటాడు. స్నిగ్ధ, సరే బావా, నేను రెడీగానే ఉన్నాను, 10 నిమిషాలు బుక్స్ అద్దేసుకుని వచ్చేస్తాను అని అంటుంది హుషారుగా. శౌర్య తన సంతోషం చూస్తూ, ఎంత సంతోషం, పుట్టింటికి వెళ్తుంటే కానీ మమ్మీ దగ్గర తన సంతోషం నిలబడుతుందా అని అనుకుంటూ స్నిగ్ధ బుక్స్ చదవటంలో హెల్ప్ చేస్తాడు. 10 నిమిషాలకి ఇద్దరు కారులో బయలుదేరతారు. శౌర్య కార్ డ్రైవ్ చేస్తూ మధ్య మధ్యలో స్నిగ్ధను చూస్తూ ఉంటాడు. స్నిగ్ధ చాలా సంతోషంగా ఉంటుంది. శౌర్య మనసులో, బాగా అలవాటైపోయావు స్నిగ్ధ, 2 రోజులు నిన్ను చూడకుండా ఎలా ఉండాలో నాకు అర్థం కావడం లేదు, మిస్ యూ లాట్ స్నిగ్ధ అని అనుకొని స్నిగ్ధతో, జాగ్రత్తగా ఉండు స్నిగ్ధ అంటాడు. స్నిగ్ధ, నువ్వు ఊరు వెళ్ళాలి అనుకున్నప్పటి నుండి ఇప్పటికీ 100 సార్లు చెప్పుంటావు బావా జాగ్రత్త అని, నన్నేమన్నా కొత్త ప్లేస్ లో వదులుతున్నావా, మన ఇల్లే కదా, మమ్మీ డాడీ నానమ్మ తాతయ్య మామయ్య అంతా ఉంటారు, నేను ఇంత హ్యాపీగా ఉంటే నువ్వెందుకు నాకు జాగ్రత్తలు చెప్తున్నావు అనంది. శౌర్య, వీళ్ళందరితో పాటు మమ్మీ కూడా ఉంటుంది స్నిగ్ధ అంటాడు. స్నిగ్ధ, ఓ అదా నీ బాధ,
అత్త తిట్లు నాకు అలవాటే కదా బావా. అయినా నేను మమ్మీ దగ్గరే ఉంటాలే బావా, అత్త దగ్గరికి వెళ్ళంలే. నువ్వు హ్యాపీగా నీ వర్క్ సక్సెస్ చేసుకొని రా అంటుంది. శౌర్య "ఉమ్, ఓకే" అంటూ ఇల్లు రావడంతో కారు ఆపుతాడు. స్నిగ్ధ అలా ఊరికే ఓకే అంటే ఎలా బావా, నవ్వుతూ ఓకే అనాలి అని శౌర్యకి చక్కిలిగిలి పెడుతుంది. శౌర్య ఉక్కిరి బిక్కిరి అవుతూ ఓకే ఓకే నవ్వుతాలే, ఆపు ఇంక చాలు స్నిగ్ధ, చాలు అని అన్నాడు. చాలు అని చెక్కిలిగింతలకు వస్తున్న నవ్వును ఆపుకోలేక స్నిగ్ధ చేతులు గట్టిగా పట్టుకొని ఆపుతాడు. స్నిగ్ధ శౌర్య నవ్వును చూస్తూ బావా, నువ్వు నవ్వుతుంటే చాలా బాగుంటావు, కానీ ఎప్పుడు టైగర్లో సీరియస్ గా ఉంటావు అని అంది. శౌర్య స్నిగ్ధ చేతులు వదిలి తలపై కొడుతూ నన్నెక్కడ సీరియస్ గా ఉండనిస్తున్నావే, నవ్వకపోయినా చెక్కిలి గింతలు పెట్టి మరీ నవ్వించేస్తున్నావుగా అని అంటాడు హ్యాపీగా స్నిగ్ధాన్ని చూస్తూ. స్నిగ్ధ నవ్వుతూ కారు దిగి ఇద్దరూ కలిసి సుబ్బరామయ్య ఇంటికి వెళ్తారు. లోపలికి వెళ్లడమే స్నిగ్ధ పరుగున వెళ్లి సుబ్బరామయ్యని హగ్ చేసుకుంటుంది. శౌర్య నవ్వుతూ సుబ్బరామయ్యని పలకరిస్తాడు. సుబ్బరామయ్య స్నిగ్ధ తల నిమురుతూ ఎలా ఉన్నావు బంగారం అని అన్నాడు. స్నిగ్ధ బాగున్నాను తాతయ్య, మీరెలా ఉన్నారు అంది. సుబ్బరామయ్య ఎలా ఉంటాంరా, చీకటి గదిలో ఉన్నట్లున్నాము, నువ్వు వచ్చావుగా వెలుతురు వచ్చిందిలే అంటాడు. స్నిగ్ధ స్మైల్ ఇస్తుంది. కృష్ణవేణి ఏంటే మీ తాతయ్యేనా, నానమ్మ కనిపించడం లేదా నీకు అని అంది. స్నిగ్ధ సుబ్బరామయ్యని వదిలి కృష్ణవేణమ్మను హక్ చేసుకొని నాకు అందరూ కనిపిస్తున్నారు నానమ్మ, మీరే నన్ను మర్చిపోయారు అంది. కృష్ణవేణమ్మ నవ్వుతూ మాకు మునివన్నో మనవరాలనో కని ఇవ్వగానే మీ ఇంట్లోనే ఉండిపోతాము, వాళ్ళని ఆడిస్తూ అనంది. స్నిగ్ధ పో నానమ్మ, ఇలా మాట్లాడావంటే నేను ఇక్కడికి రాను అంటూ సిగ్గుపడుతూ కృష్ణవేణమ్మ గుండెల్లో తలదాచుకుంటుంది. శౌర్య స్నిగ్ధ సిగ్గుపడుతుంటం చూసి చిన్నగా నవ్వుతాడు. కృష్ణవేణమ్మ నువ్వు నా గుండెల్లో కాదే వదగాల్సింది, మీ ఆయన గుండెల్లో అని స్నిగ్ధను శౌర్య వైపుకు తోస్తుంది. స్నిగ్ధ తూలి పడబోతుంటే శౌర్య స్నిగ్ధ భుజం చుట్టూ చేయి వేసి తనను పట్టుకుంటాడు. స్నిగ్ధకు తను ఇంతకు ముందు పొరపాటుగా శౌర్య మీద పడినప్పుడు శౌర్య చెంపన కొట్టింది గుర్తుకు వచ్చి చెంపన చేయి వేసుకొని చివుక్కున లేచి సారీ బావా, నానమ్మ తోసింది అనంది. శౌర్య బాధగా స్నిగ్ధాన్ని చూస్తాడు. తన కళ్ళ ముందు అవే సంఘటనలు మెదులుతాయి. స్నిగ్ధాన్ని కొట్టింది గుర్తుకొచ్చి కళ్ళు తడవుతాయి. శౌర్య అప్పుడు నీ మీద నాకు వచ్చే ఫీలింగ్స్ ను కంట్రోల్ చేసుకోలేక నిన్ను శిక్షించేవాడిని, అవన్నీ నా ప్రేమతో మరిపించాలని ఉంది స్నిగ్ధ, కానీ నీ ఎయిమ్ నన్ను నా ప్రేమను ఆపుతుంది, నీ స్టడీస్ కంప్లీట్ అయ్యేదాకా తప్పదు ఈ నిరీక్షణ అని అనుకుంటూ స్నిగ్ధ వైపు చూస్తే స్నిగ్ధ కిచెన్ లోకి వెళ్ళుంటుంది. శౌర్య కూడా కిచెన్ దగ్గరికి వెళ్తాడు. ఏంటత్తా బిజీగా ఉన్నావా అంటాడు. లక్ష్మి బిజీ ఏం లేదు శౌర్య, స్నిగ్ధకు ఇష్టమని కీర్ చేస్తున్నా, అది వేడిగా ఉంటేనే స్నిగ్ధకి ఇష్టం, అందుకే మీరు వచ్చే ముందే స్టార్ట్ చేశాను అంది. స్నిగ్ధ లక్ష్మి బుగ్గను ముద్దు పెట్టి థ్యాంక్ యూ మమ్మీ అనంది. లక్ష్మి స్మైల్ ఇస్తుంది. శౌర్య మామయ్య ఏడత్తయ్యా అన్నాడు. లక్ష్మి ఇంకా ఇంటికి రాలేదు శౌర్య అంటూ కీర్ని ఇద్దరికి కలిపి ఒక కప్పులో వేసి స్పూన్ వేసి ఇద్దరు తినండి అంటూ స్నిగ్ధ చేతికిస్తుంది. స్నిగ్ధ ఏంటి మమ్మీ కప్పులు స్పూన్లు లేవా, ఒకే కప్పులో తినమంటున్నావు అంటూ సెల్ఫ్ లో ఇంకో కప్పు స్పూన్ తీసుకొని దానిలో తన కప్పులో నుంచి కీర్ను ఆ కప్పులోకి వంపి సూర్యకిచ్చి హాల్లోకి వెళ్ళిపోతుంది. లక్ష్మి స్నిగ్ధ వెళ్ళిన వైపే చూస్తూ ఏంట్రా ఇది ఇలా ప్రవర్తిస్తుంది అంటుంది. శౌర్య నవ్వుతూ అత్తయ్య ఇప్పుడేంటి ఒకే కీర్ని ఇద్దరం షేర్ చేసుకున్నాం కదా అని సూర్య కూడా హాల్లోకి వచ్చి సోఫాలో కూర్చొని కీర్ తింటూ ఉంటాడు. ఇంతలో ఏంట్రా అత్తింటికి వచ్చి కూర్చున్నావు, అమ్మను పూర్తిగా మర్చిపోయావా, నీ పెళ్ళాం మోజులో పడి అంటూ లోపలికి వస్తుంది సుచిత్ర. శౌర్య కీర్ తాగేసి వద్దామనుకుంటున్నాను మమ్మీ, నువ్వే వచ్చావు అని అన్నాడు. సుచిత్ర సరే పదండి అనంది. శౌర్య పదండినా, స్నిగ్ధ ఎందుకు మమ్మీ, తను ఇక్కడే ఉంటుందిలే, నేను మాత్రమే వస్తాను అంటాడు. సుచిత్ర అదేంట్రా అలా అంటున్నావు, నువ్వు వచ్చేంత వరకు స్నిగ్ధ మన ఇంట్లోనే ఉంటుంది, మీ డాడీ కూడా ఊర్లో లేరు, మీటింగ్ అని బెంగళూరు వెళ్లారు, నాకు తోడుగా ఉంటుందిలే అంది. శౌర్య స్నిగ్ధ వైపు చూస్తాడు. స్నిగ్ధ కామ్గా కీర్ తింటూ ఉంటుంది. శౌర్య మమ్మీ నానమ్మ తాతయ్యలతో గడపాలని వచ్చింది, ఇక్కడే ఉంటుందిలే అన్నాడు. సుచిత్ర నీ ఇష్టం శౌర్య, నా దగ్గర స్నిగ్ధను వదలటం నీకు ఇష్టం లేదు అని అర్థమైంది, అంతేకాదు తను కేవలం నీ భార్యనే అయ్యింది, కానీ నా ఇంటి కోడలు కాలేదు, అందుకే పెళ్ళవడమే తనను వేరే ఇంటికి తీసుకుని వెళ్ళిపోయావు, ఒక 2 రోజులు నా దగ్గర ఉంచడానికి జంకుతున్నావు,
ఇవన్నీ తెలియక పిచ్చిదానిలా మీరు వస్తారని మీకోసం నీకు ఇష్టమైన డిషెస్ అన్నీ ప్రిపేర్ చేశాను అని విసురుగా వెళ్ళిపోతుంది. సుబ్బరామయ్య, పోనీలేరా, మేమిప్పుడు స్నిగ్ధాన్ని చూశాం కదా, చాలులే దాని దగ్గరే వదులు అని అన్నాడు. శౌర్య, అది కాదు తాతయ్య, మమ్మీ అని అన్నాడు. లక్ష్మి, శౌర్య ఇంకేం మాట్లాడకు, తనను వదిన దగ్గర వదులు, అసలు పూర్తిగా అక్కడే ఉండాలి, వేరుగా తీసుకుని వెళ్ళావు, పక్కన ఇల్లే కదా, మేమంతా లేమా అని అంది. శౌర్య స్నిగ్ధ వైపు చూస్తూ, స్నిగ్ధ అయిష్టంగానే అక్కడే ఉంటాలే బావా, అత్తయ్యను మంచి చేసుకునే అవకాశం వచ్చింది అనుకుంటాను అని అంది. శౌర్య సరే పద వెళ్దామంటాడు. స్నిగ్ధ లక్ష్మిని హగ్ చేసుకొని బాయ్ మమ్మీ అని కృష్ణవేణమ్మ సుబ్బరామయ్యలకు బాయ్ చెప్పి శౌర్యతో కలిసి అత్తవారింటికి వెళ్తుంది. హాల్లో కానీ కిచెన్లో కానీ సుచిత్ర ఉండదు. స్నిగ్ధ బెడ్రూమ్లో చూడు బావా అంది. శౌర్య సరే నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి తీసుకుని వస్తా అంటాడు. సుచిత్ర బెడ్రూమ్లో బెడ్ పై పడుకుని ఉంటుంది. శౌర్య దగ్గరికి వెళ్ళి పక్కన కూర్చొని సుచిత్ర భుజంపై చేయి వేసి మమ్మీ అని పిలుస్తాడు. సుచిత్ర లేచి కూర్చుంటూ అనంది. శౌర్య సారీ మమ్మీ, స్నిగ్ధాన్ని ఇక్కడ ఉంచకూడదు అని కాదు మమ్మీ, నీకు తనంటే ఇష్టముండదు, తను కనిపిస్తుంటే నీకు చికాగ్గా ఉంటుంది, నిన్ను ఇబ్బంది పెట్టడం ఎందుకు అని తనని అక్కడ వదులుతాను అన్నాను అని అంటాడు. సుచిత్ర ఎంత చిరాకైనా తనే ఈ ఇంటి కోడలు కదా, దాన్ని మార్చగలనా అనంది. నువ్వు పెళ్లి చేసుకోమంటేనే కదా చేసుకున్నాను మమ్మీ, నీకిచ్చిన మాట ప్రకారం స్నేహాన్ని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డాను కదా, కానీ స్నేహ ఆ క్షణంలో అలా చేస్తుంది అని ఎవ్వరూ ఊహించలేదు. స్నిగ్ధ చాలా మంచిది మమ్మీ, అమాయకురాలు అంటాడు. సుచిత్ర కానీ దాని పుట్టుక వంశం అనంది. శౌర్య బాధగా మమ్మీ దాని గురించి స్నిగ్ధ దగ్గర మాట్లాడను అంటేనే తన్ని ఇక్కడ వదులుతా, లేకపోతే అత్తయ్య దగ్గరనే వదులుతా అంటాడు. సుచిత్ర ఇన్ని సంవత్సరాలుగా మాట్లాడంది ఇప్పుడు మాట్లాడతానా, నేను మాట్లాడనులే అంది. శౌర్య రిలీఫ్గా సరే కిందకు రా, స్నిగ్ధ వచ్చింది అంటాడు. ఇద్దరు కలిసి కిందకు వస్తారు. స్నిగ్ధ సుచిత్ర కాళ్ళకు నమస్కరిస్తుంది. సుచిత్ర దూరంగా జరిగి ఫేస్ పక్కకు తిప్పుకొని భోజనం చేస్తూ రండి అని డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్తుంది. స్నిగ్ధ బాధగా శౌర్యాన్ని చూస్తే శౌర్య స్నిగ్ధ చేయి పట్టుకొని ప్రెస్ చేస్తూ నువ్వేం పట్టించుకోవద్దురా, మమ్మీ గురించి తెలిసిందే కదా, తను నీ విషయంలో మారాలంటే అంత తేలిక కాదు, కానీ తప్పకుండా మారుతుంది అని అన్నాడు. స్నిగ్ధ సరే అని అంటుంది. ఇద్దరూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటారు. సుచిత్ర వడ్డిస్తుంటే శౌర్య మమ్మీ నువ్వు కూర్చో, ముగ్గురం కలిసి తిందామంటాడు. సుచిత్ర పర్వాలేదు శౌర్య, నేను మళ్ళీ తింటానులే, మీరు తినండి అంది. ఇద్దరూ మౌనంగా తింటారు. శౌర్య స్నిగ్ధాలు హాల్లోనే సోఫాలో కూర్చుంటారు. శౌర్య టీవీ పెట్టి రిమోట్తో ఛానల్ మారుస్తూ కూర్చుంటాడు. సుచిత్ర భోజనం చేస్తుంటుంది. స్నిగ్ధ శౌర్య దగ్గరికి వచ్చి బావా నేను చదువుకోవాలి అని అంది. శౌర్య టీవీ చూస్తూ మన రూమ్లోకి వెళ్ళి చదువుకో స్నిగ్ధ అన్నాడు. స్నిగ్ధ మన రూమ్నా అనంది. శౌర్య స్నిగ్ధాన్ని చూస్తూ నా రూమ్కి తప్పదు స్నిగ్ధ, ఇక్కడ నా రూమ్నే మన రూమ్, మీ ఇంటి దగ్గర నీ రూమ్నే మన రూమ్కి వెళ్ళి చదువుకో అంటాడు. స్నిగ్ధ కామ్గా శౌర్య రూమ్కి వెళ్ళిపోతుంది. శౌర్య రూమ్కి వచ్చేసరికి చదువుకుంటూ అక్కడే టేబుల్ పై వాలి నిద్రపోతుంటుంది. శౌర్య స్నిగ్ధాన్ని ఎత్తుకొని బెడ్ పై పండేసి తన పక్కనే పడుకొని స్నిగ్ధాన్ని చూస్తూ నిద్రపోతాడు. మర్నాడు ఉదయాన్నే లేచి స్నిగ్ధాన్ని చూస్తాడు. స్నిగ్ధ నిద్రలో ముద్దుగా కనిపిస్తుంది. శౌర్య స్నిగ్ధాన్ని చూస్తూ 2 రోజులు నీ దర్శనం ఉండదే అని అనుకుంటూ స్నిగ్ధ దగ్గరికి వచ్చి నుదుటిని ముద్దు పెడతాడు. శౌర్య స్పర్శకి స్నిగ్ధ కదులుతుంది. శౌర్య దూరంగా జరుగుతాడు. స్నిగ్ధ కళ్ళు నలుముకుంటూ నిద్రలేచి శౌర్యాన్ని చూసి ఉలిక్కిపడి లేచి సర్దుకొని కూర్చొని గుడ్ మార్నింగ్ బావా అనంది. శౌర్య గుడ్ మార్నింగ్ స్నిగ్ధ అని అన్నాడు. స్నిగ్ధ లేచి వాష్రూమ్కి వెళ్తుంది. శౌర్య స్నిగ్ధాని కాఫీ పెట్టమందామా వద్దా అని మనసులో తర్జన భర్జన అవుతూ ఉంటాడు. స్నిగ్ధ వాష్రూమ్ నుంచి వచ్చి నువ్వు ఫ్రెష్ అవ్వు బావా, నేను కాఫీ తీసుకుని వస్తాను అని అంటుంది. శౌర్య ఆశ్చర్యంగా స్నిగ్ధాన్ని చూసి నవ్వుతూ అని వాష్రూమ్కి వెళ్తాడు. స్నిగ్ధ కిచెన్కి వెళ్తుంది. స్నిగ్ధ కాఫీ కలిపి 2 కప్పుల్లో పోసి తీసుకుని వచ్చేసరికి శౌర్య రెడీ అయ్యి బ్యాగ్తో హాల్లోకి వస్తాడు. స్నిగ్ధ కాఫీ ఇస్తుంది. శౌర్య కాఫీ తీసుకోకుండా కాఫీలో షుగర్ వేసావా అని అన్నాడు. స్నిగ్ధ కాఫీ సిప్ చేసి కరెక్ట్గా ఉంది బావా, ఒక్కసారి మిస్ చేశానని ప్రతిసారి నేను టేస్ట్ చేసి ఇవ్వందే తాగవు కదా అని అంటూ ఇస్తుంది. శౌర్య కాఫీ తాగుతూ
2 రోజులు నువ్వు సిప్ చేసిన కాఫీ మిస్ అవుతానే అని అనుకుంటూ కాఫీ తాగి కాఫీ కప్పు అక్కడ పెట్టి కళ్ళ నిండుగా స్నిగ్ధాన్ని చూసుకొని తన రూపం మనసులో నింపుకొని బాయ్ స్నిగ్ధ అని బయటకు వస్తాడు. స్నిగ్ధ ఖాళీ కప్పులు తీసుకుని కిచెన్లోకి వెళ్తుంది. శౌర్య కార్ని షెడ్లోంచి తీసుకుని వచ్చి గుమ్మం వైపు చూస్తాడు. స్నిగ్ధ కనపడదు. శౌర్య బాధగా కళ్ళు మూసుకొని ఒక్కసారి కనపడవచ్చు కదా అని అనుకుంటూ కళ్ళు తెరుస్తాడు. స్నిగ్ధ నవ్వుతూ కారుకి ఎదురు వచ్చి శౌర్యకి బాయ్ చెప్తుంది. శౌర్య బాయ్ చెప్పి స్నిగ్ధాన్ని దాటుకుని వెళ్తాడు. స్నిగ్ధ కనుమరుగయ్యే వరకు మిర్రర్లో చూస్తూ ఉంటాడు. శౌర్య ఉదయం 10 గంటలకు విజయవాడ చేరుకుంటాడు. నేరుగా తన ఫ్రెండ్ కంపెనీకి చేరుకుంటాడు. తన ఫ్రెండ్కి ఫోన్ చేసి బయట వెయిట్ చేస్తున్నాను అని చెప్తాడు. తన ఫ్రెండ్ బయటికి వచ్చి హాయ్ శౌర్య అని విష్ చేస్తాడు. శౌర్య నవ్వుతూ హాయ్ వసంత్ అన్నాడు. వసంత్ నేరుగా లోపలికి రావచ్చు కదరా అని అన్నాడు. శౌర్య నేరుగా ఎక్కడికి రాణిస్తారా, లోపలికి రిసెప్షన్ కౌంటర్లో పేరు చెప్పాలి, తను నిన్ను అడిగి పర్మిషన్ తీసుకోవాలి, తర్వాత నీ క్యాబిన్కి పంపిస్తుంది. ఇప్పుడు అయితే సింపుల్ కదా అన్నాడు. ఇద్దరు నవ్వుతూ లోపలికి వెళ్తారు. వసంత్ తన స్టాఫ్ అందరినీ పిలిచి శౌర్యకు పరిచయం చేస్తాడు. చివరగా సాయిని పిలుస్తాడు. శౌర్య అటు తిరిగి ఫోన్ చూసుకుంటూ ఉంటాడు. సాయి కనపడడు. వసంత్ కొత్తగా జాయిన్ అయ్యాడురా, తను వచ్చిన దగ్గర నుండి నాకు వర్క్ బర్డెన్ చాలా తగ్గింది, చాలా వరకు తనే మేనేజ్ చేస్తాడు అని అన్నాడు. శౌర్య ఫోన్ చూసుకుంటూనే అని అంటాడు. వసంత్ సాయి నా బెస్టీ శౌర్య అని అన్నాడు. సాయి పేరు వినగానే శౌర్య షాక్గా తిరుగుతాడు. సాయి కూడా శౌర్య పేరు వినగానే షాక్ అవుతూ శౌర్యాన్ని చూస్తాడు. శౌర్య షాక్ లోంచి తేరుకుని కోపంగా సాయిని చూసి పళ్ళు బిగించి హాయ్ సాయి అంటూ చేయి చాపుతాడు. సాయి భయం టెన్షన్ కలగలిపి చిన్నగా హాయ్ అని చేయి కలుపుతాడు. శౌర్య కోపంగా సాయి చేతిని గట్టిగా బిగిస్తాడు. మరి ఇక జరగబోయేది మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.